పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఎక్కడ చూసినా కోలివింగ్ కల్చర్ పెరుగుతోంది. అయితే వేరే దేశాల్లో అంటే అది పాశ్చాత్య సంస్కృతి. మన భారతదేశం ముందు నుంచి ధర్మంతో ఉండి చాలా సంప్రదాయాలు విలువల్ని కాపాడుతూ వచ్చింది. ఇది చూసే పాశ్చాత్య దేశంలో ఎంతో మంది ఆ కల్చర్ వల్ల నష్టపోయి మళ్ళీ మన దగ్గర ఉన్న ఆశ్రమాల్లోకి వచ్చి ఇక్కడ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే, ఇక్కడ యువత మాత్రం విపరీతమైన విచ్చలవిడితనం కోలివింగ్ కల్చర్లో ఉన్నారు. చాలా మందికి ఇది కోపం వచ్చే విషయం కావచ్చు కాక, కానీ ఈ కల్చర్ ఎంతవరకు మంచిది? ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మన తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, వైజాగ్ ఇటువంటి చోట కూడా ఈ కోలివింగ్ కల్చర్ ఉండడం అనేది చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణాలు ఏంటి? దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలనే విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ధర్మ ప్రచారకులు, నిత్యము హిందూ ధర్మాన్ని బోధిస్తూ ఉండే వ్యక్తి, ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరు ధర్మాన్నే నమ్ముకున్న వ్యక్తులు, ధర్మ ప్రచారాన్నే చేస్తున్నటువంటి వ్యక్తులు. ఇది అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే కలియుగ ప్రభావమే అట్లా ఉంటుందని పెద్దలే చెప్పారు కనుక. మీరు ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మీరు ప్రయాణం చేస్తూనే మీరు ఇంత మడితో ఆచారంతో ఉంటారు, విలువల్ని కాపాడాలంటారు. కానీ చుట్టూ కోలివింగ్ కల్చర్, కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చూస్తున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అయితే ప్రస్తుతం సమాజం అనేటువంటిది చాలా వింతైన పోకడల్ని అనుసరిస్తుందని చెప్పవచ్చు. సమాజం ఎందుకున్నామంటే స్త్రీ పురుషులు ప్రకృతి అన్నీ ఉందే సమాజం. ప్రతి ప్రాణి జీవించగలిగేటువంటి స్థితి ఉన్నదే సమాజం అవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఈ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, ఇంకా పేరు మోసినటువంటి మెట్రో నగరాలైనటువంటి ఢిల్లీ, బాంబే, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి ప్రధాన ఆర్థిక ప్రగతిని సాధించినటువంటి మెట్రో నగరాల్లో దీని సరసన హైదరాబాద్ కూడా చేరింది. వింతైన పోకడలు, కోలివింగ్ కల్చర్ అంటే విదేశీ సంస్కృతి మనకు ఎక్కువగా మందు తాగే బార్ల వ్యవస్థ నుంచి ప్రారంభమై, తర్వాత ఈ సంబంధించినటువంటి రెయిన్ డ్యాన్స్లని ప్రారంభమై, ఆ రెయిన్ డ్యాన్స్ నుంచి క్రమక్రమేపీ అభివృద్ధి చెంది పబ్ కల్చర్ రావడం, అలాగే ఈ పబ్ కల్చర్ నుంచి కూడా ఉండి ఇంకా దీనికి ఇంకా ముందుకు వేసి రేవ్ పార్టీస్ అనుకుంటూ రావడం, ఈ రేవ్ పార్టీస్ అనేటువంటి దాటి ఇంకా ముందుకు జరిగి కోలివింగ్ కల్చర్కి రావడం అనేటువంటిది. అంటే ఒక లార్వా నుంచి ఒక్కొక్క స్టేజ్ బయటికి వచ్చి ఆఖరికి సీతాకోక చిలకయి రెక్కలు విచ్చుకొని ఈ యొక్క ప్రకృతిలో తిరుగుతున్నట్టుగా కొన్ని కండిషన్లతో ఉన్నటువంటి యువత ఇప్పుడు ప్రస్తుతం రెక్కలు విచ్చుకొని సంతోషాన్ని వెతుకునే క్రమంలో ఆఖరి మజిలీ అయినటువంటి కోలివింగ్ కల్చర్లోకి ఒదిగిపోయారు, అలవాటు చేసుకుంటున్నారు, దీన్ని ఇష్టపడుతున్నారు. ఆకర్షణ వీటన్నిటి మీద ఏంటి అని అంటే స్వేచ్ఛా పరమైనటువంటి పెంపకం. తల్లిదండ్రులు ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులకు కూడా తమ కంట్రోల్లో పెట్టుకోవాలి, మంచిగా చక్కగానే ఉంటుందమ్మా. కానీ పెంచే విధానంలో కొంతమంది అతి గారాభము, అతి ప్రేమ వల్ల, లేదా కొంతమంది పిల్లల్ని పట్టించుకునేటువంటి సమయం లేకపోవడం వల్ల పిల్లలు స్వేచ్ఛగా అయిపోయారు. అలా అన్నమాట. సో ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి దీంట్లో. అవును, వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు నిజంగా స్ట్రిక్ట్ గా ఉంచుతామన్నా పిల్లలు వినే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు అనంటే సింపుల్ గా చెప్తానమ్మా. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మినిమం 12th డిగ్రీ పీజీ చేస్తున్నటువంటిది. ఒక 30 సంవత్సరాల కిందట వెళితే వాళ్ళు సాధారణంగా చదువుకున్న వాళ్ళే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ చదువు కంటే మించిన చదువు అయినటువంటి బీటెక్, ఎంటెక్ ఇట్లాంటి టెకీ కోర్సెస్ ఎప్పుడైతే వచ్చాయో, ఎక్కువగా ప్రాచుర్యం పొందాయో, పిల్లలు చేసేసరికి తల్లిదండ్రుల్లో ఒక అభద్రత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏంటంటే నేను చదివింది 10th క్లాస్ లేదా 12th క్లాస్, కానీ నా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, కానీ నాకన్నా ఎక్కువ వాళ్ళకి జ్ఞానం ఉంటుంది అని చెప్పి పిల్లలు ఏది చెబితే అది ఓకే చేసి ఒక రోబోలాగా అయిపోయారు. కానీ తల్లిదండ్రులు కూడా ఆలోచించి స్వేచ్ఛనిస్తున్నాము, ఇస్తే వీళ్ళు కాపాడుకోవట్లేదు అని ముందు చూపు అనేటువంటిది ఆలోచన చేయకూడదు. ఇందులో ఇంకో కోణం కూడా ఉంది గురువు గారు. పిల్లలు నీకు తెలియదు, నువ్వు ఊరుకో,
మీలాగనా కాలం మారిపోయింది, నువ్వు ఇలా మాట్లాడితే పరువు పోతుంది అంటుంటే నిజమే, మేమే కాలానికి తగ్గట్టు లేవేమో, వీళ్ళు అడ్వాన్స్ ఉన్నారు, మేము పాతకాలం వాళ్ళమేమో అని అట్లా కూడా సగం అలా భయపడిపోతున్నారు. చాలా చోట్లకు వచ్చేసరికి ఈ విష సంస్కృతి ఎక్కడ ఉందంటేనమ్మా, మనకున్నటువంటి ఇప్పుడు ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాల్లో నుంచి వచ్చిందమ్మా. ఈ కోలివింగ్ కల్చర్ అనేది మనది కాదు, విదేశాల నుంచి వచ్చింది. ఆ కోలివింగ్ కల్చర్ లో ఏంటంటే మేజర్ దాటిన తర్వాత అక్కడ వందల సంవత్సరాల నుంచి స్వేచ్ఛా జీవులు అదర్ కంట్రీస్ లో. కాబట్టి ఎవరిని తమ లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకోవాలి అనేటువంటిది వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. నేను పలానా అమ్మాయిని చేసుకున్నా అంటే ఈ కట్టుబాట్లు, కులము, మతము అట్లాంటివి ఏమీ లేవు వాళ్ళకి. తల్లిదండ్రులు కూడా ఓకే చెప్తారు. సో ఆ స్వేచ్ఛ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి దాన్ని మన వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఈ ఉద్యోగం ఏవైతే ఐటీ వచ్చిందో గురువు గారు, ఐటీ అంటే వెస్టర్న్ టైప్ ఆఫ్ జాబ్స్, మనవి వ్యవసాయము, కుల వృత్తులు, ఇవి దాటి వెస్టర్నైజ్డ్ జాబ్లు వచ్చాయి, ఆ కల్చర్ వచ్చింది, అన్ని డంప్ చేసుకున్నాం ఇక్కడికి. దీనితో పాటుగానమ్మా మనం గమనించుకున్నట్లయితే అందరూ చదువుకోవడానికి ఎంఎస్ వెళ్ళారు కదా. అవును. వెళ్ళిన తర్వాత ఇప్పుడు డబ్బున్న వాళ్ళ పిల్లల్ని పంపిస్తే నెల నెల ఖర్చులకి తల్లిదండ్రులు ఇక్కడి నుంచే పంపించేవాడు. మరి బీదరికంగా ఉంటారు మధ్యతరగతి కుటుంబీకులు. డాలర్తో పోలిస్తే మనం 100 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి $1. సో $30 కావాలంటే 3,000 రూపాయలు పెట్టాలి. ఈ 3,000 రూపాయలు రావాలంటే 3-4 రోజులు కష్టపడితే కానీ 3,000 రూపాయలు సంపాదించుకోలేము. ఇక్కడ $30 ఉఫ్ అని ఎగిరిపోతాయి అక్కడ. సో ఈ సంపాదించడానికి ఇబ్బంది అవుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన కొంతమంది ఒక ఫ్లాట్ ని అద్దెకు తీసుకొని, అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్ రూమ్స్, వంట చేసే బాధ్యత అమ్మాయిలది, దానికి సంబంధించినటువంటి సరుకులు తీసుకొచ్చే బాధ్యత అబ్బాయిలది, ఇలా షేర్ చేసుకుంటూ వచ్చారు. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటూ స్నేహంగా ఉంటే దానంత మంచిది ఇంకోటి లేదమ్మా. కానీ యుక్త వయసు కదమ్మా, వయసు వచ్చిన తర్వాత ఇలాంటి కల్చర్లో ఉన్నప్పుడు మనిషి యొక్క మనస్సు, శరీరము అదుపు తప్పింది అనుకోండి, అది విష సంస్కృతికి దారి తీస్తుంది కదా. ఈ విధంగా ఆకర్షణలు. కాబట్టి దీనికి తోబాటుగా తల్లిదండ్రులు దూరంగా ఉండడం, ఏదైనా హద్దు చెప్పేటువంటి వాళ్ళు ఉండరు, స్నేహితుల ప్రోత్సాహం, మనం సంతోషంగా ఉంటాం మనకంటే ఇంకేంటి అని. కానీ ఇవన్నీ భవిష్యత్తులో అమ్మాయిలైనా అబ్బాయిలైనా తప్పు చేయరని కాదు, ఇందులో చాలా మటుకు నష్టపోయేది అమ్మాయిలేనమ్మా. ఎందుకనంటే అమ్మాయిలు నమ్ముతారు, అమ్మాయిలు నమ్మిన తర్వాత అబ్బాయిల మాటల్ని ఒకటికి, ఎందుకంటే ఏ అమ్మాయి కూడా నాకు తెలిసి అంత ఆకర్షణగా వెళ్ళాలి అబ్బాయిలతో మాట్లాడాలని అనుకోరు. పదే పదే ప్రేరేపించడం వల్ల అమ్మాయిలు మాట్లాడడానికి ఒప్పుకుంటారు. ఎవరికి కూడా మీతో మాట్లాడాలి ఉంది అని అంటే ఎవరు కూడా రండి కూర్చుందాం కాఫీ తాగుతూ మాట్లాడదాం అని చెప్పి ఏ అమ్మాయి ఇన్వైట్ చేయదు, దూరం పెడుతుంది. కానీ ఇక్కడ పదే పదే అబ్బాయి ఆ విధంగా ప్రేరేపించడం, అడగడం వల్ల స్నేహంగా మారినటువంటి కోలివింగ్ కల్చర్లో తదనంతరం విపరీతమైన విష సంస్కృతికి దారి తీస్తుంది. ఇందులో అంటే రేషియో తక్కువగానే గురువు గారు, అమ్మాయిలు బాధితులు ఉన్న 30% మళ్ళీ 130 మంది అబ్బాయిలు కూడా ఉంటారు. కోలివింగ్ అని బ్లాక్ మెయిల్ చేసి ఆ ఫోటోలు చూపించి అది కూడా నడుస్తుంది. ఈరోజు ఒక వీడియో చూసానమ్మా, వైజాగ్ అమ్మాయి, శ్రీకాకుళం అబ్బాయి, ఆ అమ్మాయి కేసు పెట్టింది. మొత్తం సోషల్ మీడియాలో చూసాం. ఏంటంటే ఒకే చోట పనిచేస్తున్నారు. ఆ అమ్మాయి పాపం చాలా, అమ్మాయిని చూస్తే చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడుతూ నేను ఇక్కడ ఒకే సంస్థలో చేస్తున్నప్పుడు ఇష్టపడ్డాము, మా తల్లిదండ్రులకు చెప్పాను, మా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. తదనంతరం మేమిద్దరం కలిసి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మా తల్లిదండ్రులకు కూడా తెలుసు, భవిష్యత్తులో ఎట్లాగో పెళ్లి చేసుకునేవాడే కదా అని చెప్పి ఒప్పుకున్నారు. జాబ్ చేస్తున్నారు. తీరా వివాహం చేసుకుంటాను ఇందని చెప్పి దాదాపు 12 లక్షల అమ్మాయి నుంచి గుంజాడట, అబ్బాయి లాగాడట. తల్లిదండ్రులు కూడా బంగారం అమ్మి కాబోయే అల్లుడు కదా కట్నం కింద ఇవ్వమని చెప్పి అని అడిగాడట. తీరా అన్ని ఇచ్చిన తర్వాత వీడు పరారు. ఇప్పుడు అమ్మాయికి పోలీస్ స్టేషన్ చుట్టూ. ఎవరు నష్టపోయారు? డబ్బు నష్టపోయింది. డబ్బు నష్టపోవడము, ₹1,00,000 12 లక్షలు అంటే మాటలమ్మా, లక్షలు. సో ఇది ఇప్పుడున్నటువంటి ఇక్కడ ట్రెండ్ లో చూస్తే మన హైదరాబాద్ లో కూడా ఈ ట్రెండ్ కల్చర్, కోలివింగ్ కల్చర్ చాలా నడుస్తుంది. దీంట్లో గమనిస్తేనట సర్వే రిపోర్ట్లు చూస్తే 60% మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, 40% మంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలుగువారు, తెలంగాణ వాళ్ళు కాదు, తెలుగువారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగువారు 40% మంది.
ఎందుకు దీంట్లో చూసినట్లయితే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, హాస్టల్లోనైతే లిమిటెడ్గా ఉంటుంది. ఇది మనం ఉండవచ్చు, అన్నీ కూడాను షేర్ చేసుకోవచ్చు, వైఫై కానీ తర్వాత ఫుడ్ కానీ, ఎవరికి బెడ్రూమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు నలుగురు కలిసి దంపతులాగా ఉంటే అది విశ్వ సంస్కృతి. అదే పరిస్థితి. ఓనర్లు కూడా ఒకప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఆలోచించే వాళ్ళు. ఇప్పుడు మాకు వీళ్ళు 10 రూపాయలు రెంట్ ఎక్కువ ఇస్తే ఏమైనా అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. 15,000 రూపాయలు కూడా విలువ చేయని డబుల్ బెడ్రూమ్ ఈ కోలివింగ్ కల్చర్ వల్ల 30-40 వేలు వసూలు చేసుకోండి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అంతే. ఇంతకు మించి మామూలుగా ఒక పీజీ హాస్టల్లో నాకు తెలిసి ఒక సాధారణమైన పీజీ హాస్టల్ ఎక్కడైనా ఒక 5,000 రూపాయలు నెలకి ఉంటుంది. దీన్ని ఈ కోలివింగ్ కల్చర్ అనేటువంటిది చేసుకొని అంటే బాగా ఆకర్షింపచేసి జనాలని 15,000 నుంచి 45,000 వరకు ఉందట పర్ మంత్ రేంజ్. అంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ చూడండి అమ్మా, ఎంత విషయ సంస్కృతి. తాగొచ్చు, తినొచ్చు, చేయొచ్చు. నార్త్ కల్చర్ ఇప్పుడు చాలా మందికి బాధ అవ్వచ్చు, కానీ నార్త్ నుంచి వచ్చి ఇక్కడ బాగా ఉండడం అలవాటు అయ్యాకే ఇది పెరుగుతూ వస్తుంది. ఇంకొన్ని సర్వేల్లో ఏంటంటేనమ్మా, తల్లిదండ్రుల మభ్య పెడుతున్నారమ్మా అబ్బాయిలు అమ్మాయిలు. నిజం గురువు గారు, అది మాత్రం. అది ఇప్పుడు నేను హాస్టల్లోనే ఉన్నానని చెప్తున్నారట, తండ్రి తల్లి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధించిన దాంట్లో కనబడుతున్నారు. తర్వాత మళ్ళీ కోలివింగ్ కల్చర్ లేదా అబ్బాయిలు రానియకుండా ఇట్లా కొన్ని, అంటే కొంతమంది అందరూ ఆడవాళ్ళు. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అంటే నన్ను అడిగితేనమ్మా, వయసు రాగానే వివాహం చేయడం దానంత ఉత్తమం ఇంకొకటి లేదు. కోర్టు ఆదేశాల ప్రకారం 18 దాటితే మేజర్ అంటున్నారు కదా. చదువు అయిపోగానే వివాహం చేసేస్తే అసలు ఈ రకమైన విష సంస్కృతి నుంచి బయటపడేవాళ్ళు చాలా మటుకు. అందుకనే చెప్తున్నానమ్మా, మన వాళ్ళు పూర్వీకులు వివాహం అనేటువంటిది తొందరగానే చేసేవాళ్ళు. ఎందుకు చేశారు? ఫూలిష్ అని చెప్పి ఒక జనరేషన్ భావించింది. అంటే ఏ జనరేషన్ భావించింది? ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న జనరేషన్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు 21 ఏళ్ల పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఫూలిష్ గా ఆలోచించారని. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు చేసే కొన్ని పనులను చూసి ఆ కాలమే మంచిది, అప్పుడే పెళ్లిళ్ళు చేసింది మంచిది అనే స్థాయికి వచ్చేసేసారు. కానీ ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఒక్కసారి మీకు అమ్మాయి లేదా అబ్బాయి భవిష్యత్తు బాగుంది. ఎందుకంటేనమ్మా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయమ్మా దీనివల్ల. ఇప్పుడు ఈ కోలివింగ్ కల్చర్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇందులో ఏముంటుంది? ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇక్కడ మనం బాగా ఆలోచన గనక చేస్తే ఈ కల్చర్ మొత్తంలో కూడా స్నేహం. నువ్వు నాకు అడ్డు చెప్పొద్దు, నేను నీకు అడ్డు చెప్పను. నువ్వేం చేసినా ఓకే, నేనేం చేసినా ఓకే. ఒకవేళ భవిష్యత్తులో నాకు నచ్చలేదు అని అంటే దూరం వెళ్ళిపోదాం. కోర్టు కూడా అనుమతిస్తోంది చక్కగా మేజర్లే ఉండొచ్చు అని. అది కానీ ఇక్కడ జరిగేటువంటి నష్టం ఏంటంటేనమ్మా, అబ్బాయి అమ్మాయి అలా ఉన్నప్పటికీ కూడా అమ్మాయి విషయంలో అబ్బాయి రాను పొజిటివ్ అయిపోతాడు. ఈ పొజిటివ్నెస్ అనేటువంటిది పెరిగి ఉన్నటువంటి కారణం చేత ఈ అమ్మాయిని కంట్రోల్ చేయలేక దారుణాలకి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కంట్రోల్ అంటే కంట్రోల్ అంటే ఇక్కడ అమ్మాయి ప్రవర్తన కాదు, అమ్మాయి దూరం పెడితే కంట్రోల్ ఉండలేకపోతున్నాడు, తట్టుకోలేడు. ఇలా ఎన్నో జరుగుతున్నాయమ్మా. నాకు దక్కని ఇంకొకటి దక్కదు. ఎంతో అల్లారు ముద్దుగా అమ్మాయిని పెంచుకుంటారు కదమ్మా. అమ్మాయి అంటే ఎంత లక్ష్మీకళమ్మ ఇంటికి. అటువంటి అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకొని ఇలా విష సంస్కృతి తల్లిదండ్రులకు కూడా తెలియదు చాలా మందికి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కల్చర్లలో తల్లిదండ్రులు కూడా చాలా మందికి తెలియదమ్మా ఉన్నారా లేదా అని. అందుకనే ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? పెళ్లి చేస్తే భర్త ఇంటి కుటుంబంలో భర్తకి అత్తమామలకి అనుగుణంగా వాళ్ళు జాబ్ చేసుకోమంటే చేసుకుంటారు కదా. దీనికి తోడు ఈ కల్చర్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారంటే ఎక్కువగా ఆకర్షితమయ్యేటువంటిది ఈ సంబంధించినటువంటి సింగిల్ పేరెంట్స్. అంటే వివాహం అవుతుంది, ఎక్కడో వివాహం చక్కగా దాంపత్యంలో ఉంటారు, ఏదో మాటల వల్ల భేదాభిప్రాయాలు ఇచ్చి దూరం అవుతారు. అయిపోయిన తర్వాత అమ్మాయిలు లేదా అబ్బాయిలు మళ్ళీ జాబ్ కోసం ఇట్లాంటి నగరాలకు వస్తారు కదా, మళ్ళీ ఒక కంపానియన్ కోసమని ఇలా కోలివింగ్ కల్చర్ కి ఇట్లాంటి డివోర్స్డ్ వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారని ఒక సర్వేలో ప్రకారం తేలింది. వీళ్ళతో పాటుగా వీళ్ళు చేస్తున్న జాబుల్లో ఇట్లా ఇంట్లో కూడా ఇప్పుడు ఎట్లాంటిది ఉందంటే, నేను హాస్టల్ ఉండేదే హైదరాబాద్ లోనే లేదా ఇక్కడ చుట్టుపక్కల, రోజు వెళ్ళి వచ్చేంత ఉంది, నాకు ఆఫీస్కి ఇంత టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇట్లా కూడా రూమ్ తీసుకొని ఉండిపోతున్నారు. రూమ్ తీసుకుంటున్నారు లేదా హాస్టల్లో ఉంటున్నాయి. పైగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా మీరు గమనించుకుంటే
పెద్ద అడ్వర్టైజ్మెంట్. మనం దీంట్లో చాలా గొప్ప పేరు ఉన్నటువంటి బ్రాండ్ ఉన్నటువంటి కోలివింగ్ కల్చర్ దానికి సంబంధించి మా హాస్టల్ చాలా గొప్పది అని అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు చట్టాలు వచ్చేసేసిన తర్వాత దీన్ని కూడా ఏం తప్పు పట్టాల్సినటువంటి అవకాశం లేకుండా అయిపోయింది. ఏమంటే చట్ట ప్రకారం ఇప్పుడు ఎవరు సమాజంలో ఎవరు బాధ్యులు అవుతారు? తల్లిదండ్రులే దీన్ని అరికట్టుకోవాలి. అదే పెద్దలు అంటారు కదా గురువు గారు, మీలాంటి వాళ్ళు న్యాయం వేరు ధర్మం వేరు అని. చట్ట ప్రకారం ఇది న్యాయం, నైతికంగా ధార్మికంగా ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇంకా అందుకనే ఒక్కసారి ఇప్పుడు ఈ రోజున చూసాం, ఒక అమ్మాయి వైజాగ్ అమ్మాయి పెట్టినటువంటి కేసును బట్టి, దీన్ని బట్టి మనకు ఒకటేనమ్మా, తల్లిదండ్రులు ఒకవేళ ఇట్లాంటి పిల్లలు ఇలా ఉన్నారని తెలిసిన తర్వాత, ఇలాంటి జరుగుతున్నాయని మనకు తెలిసిన తర్వాత, ఏ కోలివింగ్ కల్చర్ అయితే నడుపుతున్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఆ వచ్చినటువంటి అబ్బాయి అమ్మాయి జాయిన్ అవుతారు కదా వాళ్ళ హాస్టల్లో, కోలివింగ్ అని చెప్పి హాస్టల్లో, పేరెంట్స్ యొక్క సిగ్నేచర్ తీసుకోవాలి, అనుమతి, యాక్సెప్టెన్స్ లేదా. ఎందుకంటే ఇది రేపొద్దున వాళ్ళకు కూడా భారమే. ఏమన్నా జరిగింది అనుకోండి, ఈ హాస్టల్లో జాయిన్ అవ్వడం వల్ల ఇట్లా అని, రేపొద్దున ఎవరికి నష్టం? అప్పుడు అబ్బాయి అమ్మాయి వచ్చి మేము జాయిన్ అవుతాం అని అన్నప్పుడు కింద ఆ సర్టిఫికెట్స్ లో పేరెంట్స్ వచ్చి మాకు ఇష్టమే, మా అమ్మాయి అయినా మా అబ్బాయి అయినా ఇలా కలిసి ఉండడానికి మేము ఇష్టపడుతున్నామని చెప్పి ఇచ్చారనుకోండి, ఇక అది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమాజం అది కూడా తప్పే. కానీ అట్లీస్ట్ అరికట్టడానికి ఎందుకనంటే ఏ తల్లి తండ్రి కన్న కూతుర్ని కన్న కొడుకుని పెళ్లి కాకముందే ఒక దగ్గర ఉండదు కదా, ఆ కాన్సెప్ట్, ఆ చిన్న లాజిక్ కోసం అని. గురువుగారు, మనం ఇదంతా చూస్తున్నాం, కానీ దీనికి గ్రహాల ప్రభావం కూడా ఉండుంటుంది. ఇంత పాశ్చాత్య సంస్కృతి ఇక్కడ పడడానికి ఏదైనా గ్రహాల కారణం అయి ఉండొచ్చా? ప్రధానంగా ఇవన్నీ ఉన్నాయంటే, ఒక అబ్బాయి అమ్మాయి పూర్వము ఎలా ఉండేదనంటే, పెద్దల యొక్క ఆధీనములో కుటుంబం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ పెద్దల యొక్క మాట మీద నడిచింది. నవగ్రహాల్లో పెద్దరికాన్ని సూచించే గ్రహం ఎవరు? గురువు. ఎప్పుడైతే ఈ పెద్దరికం తప్పుకుందో వాళ్ళ జాతకాల్లో గురుగ్రహం తప్పుకుంటుంది. పెద్దరికం అంటే తల్లిదండ్రుల మాటని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేసి ఇలా స్వతంత్రంగా ఆలోచిస్తారు కదమ్మా. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చి దానికి అడుగులు వేశారో వాళ్ళ జాతకాల్లో గురువు మైనస్ అయిపోతారు. అందుకే గురువు ఉంటే బాగా ధర్మము సాంప్రదాయం వెళ్తారా, తప్పితే అది గురువు పక్కకి వెళ్ళిపోతాడు, గురు ప్రభావం ఉండదు. అప్పుడు ఎవరి ప్రభావం వస్తుంది? శుక్రగ్రహ ప్రభావం, కుజగ్రహ ప్రభావం. శుక్రుడు అందము ఆకర్షణకి కారకుడు, లగ్జరీస్. కుజుడు కామ ప్రకోపాన్ని ఎక్కువ కలగ చేస్తాడు. దీనికి తోడు ఈ రాహుకేతులు కలిసారనుకోండి, మాయ. అవును, ఈ కామ ప్రకోపం అనేటువంటి మాయని మనస్సులో తీసుకొచ్చి వచ్చి మనం సమాజంలో ఉండాల్సిన విధంగా ఉండనీయకుండా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం, విచ్చలవిడితనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు రాహువు కేతు. ఎవరి జాతకంలో, స్త్రీ పురుష జాతకంలో ఎవరైనా గాని శుక్రుడు కుజుడితో కలిసిన, రాహుకేతులతో కలిసిన ఇలాంటి విపరీత వింత పోకడలతో జీవితాన్ని కోరుకుంటారు. అందులో భాగంగా ఇలాంటి స్థితి అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు. చాలా బాగా చెప్పారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.